This movement is not only confined to the state of ours or others, it is related to the entire nation. When you go to the other parts of the India, nobody will speak Telugu. That is the reason why the Mala Mahanadu's name itself is rechristened as ROCS, Roar Against Categorization Conspiracy of SCs and STs. కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన దేశంలో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి దేశంలో మిగతా ఏరియాస్కి పోయినప్పుడు మాల మహానాడు అంటే తెలియదు కాబట్టి మిత్రులారా రాక్స్ అని ప్యారలల్గా ఒక పేరు పెట్టడం జరిగింది. రాక్స్ అంటే రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అనేటటువంటి పేరుతో వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ రాక్స్. ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. అలాగే ఒక ప్రెస్ నోట్ కూడా డీటెయిల్గా బికాజ్ ఇట్ ఈస్ ఏ మూమెంట్ విత్ స్ట్రాంగెస్ట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ రాయడం జరిగింది. ఏదో ప్రెస్ మీట్ పెట్టి పోయేది కాదు, దేశం మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఆల్మోస్ట్ 4 స్టేట్లలోకి వెళ్ళాను, ఆంధ్ర మొత్తం తిరిగాను, మన నార్త్ తెలంగాణ, సదర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, మన ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తిరుగుతూ భారీ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసి ప్రజలకి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అనేది చెప్పే ఉద్దేశంలో భాగంగానే ఈరోజు కరీంనగర్ రావడం జరిగింది. మిత్రులారా ఈరోజు వచ్చిపోయేది కాదు, మళ్ళీ ఒక 20 డేస్కి నెలకి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మన కరీంనగర్ ప్రెస్ మిత్రులందరూ కూడా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా మరి కోఆపరేట్ చేయాలని హోల్ హార్టెడ్గా, అలాగే మా సైడ్ నుంచి కూడా మేమేం చేయగలిగింది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ హోల్ హార్టెడ్గా తెలియజేస్తున్నాను. మిత్రులారా వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? బాయ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, మళ్ళీ వర్గీకరణ చేయొచ్చు, రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పేసి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మిత్రులారా కోర్టులు అనేది సమాజంలో టైం టు టైం ఇచ్చినటువంటి తీర్పుల్ని రివ్యూ చేస్తూ ఉంటాయి కాబట్టి శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి. మిత్రులారా మనకి రిజర్వేషన్ పేరుతో మనకి పడేసేది 15% అని చెప్తా ఉన్నారు. 15% ఆఫ్ 100 వేకెన్సీస్, 100 మంది ఎస్సీలు ఉంటే 15 మందికి ఇవ్వట్లేదు. మిత్రులారా కేవలం 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది ఈ ఎస్సీ రిజర్వేషన్ వల్ల. అందుకని ఈనాటికి కూడా ఎస్సీలు దేశంలో 96% ఆఫ్ ఎస్సీ పాపులేషన్ ఆర్ స్టిల్ అట్ బాటమ్ లెవెల్, అక్కడే ఉండిపోయారు. మిత్రులారా 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్లీజ్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు ఇద్దరు కూడా ఎస్సీ లిస్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 కులాలకు సమంగా పంచుతారట. అలాగే మన మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట. మిత్రులారా మన మోడీ గారిని అడిగేది ఒకటే, మీకు నిజంగా సామాజిక న్యాయం చేయాలనుకుంటే మోడీజీ ఎస్సీ లిస్ట్ మే భారతీయ జాతీయం పరంగా మీకు చేతనైతే సామాజిక న్యాయం చేయాలనుకుంటే ఎస్సీ రిజర్వేషన్ ఇంకొక 10% పెంచి వారికి ఇవ్వండి. అంతే తప్ప ఎస్సీ రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లో జస్ట్ బికాస్ ఇట్స్ వాట్ ఇస్ ద పీనట్స్ ఇట్ ఈస్ స్వీట్ రైస్, ఇంగిలి మెతుకుల్లో వర్గీకరణ పేరుతో వాటాల పేరుతో కొట్టుకు చావండి అంటే చూస్తూ ఊరుకునేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులారా ఎందుకంటే ఓన్లీ ఈజ్ ద సోషల్ జస్టిస్ ఈజ్ నీడెడ్ ఇన్ ద పీనట్స్ గివెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ టు ద ఎస్సీస్. సామాజిక న్యాయం అనేది ఓన్లీ మనకి ఇసిరేటటువంటి ఇంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద వెల్త్ అండ్ ల్యాండ్స్ ఆఫ్ దిస్ కంట్రీ? సోషల్ జస్టిస్ ఇస్ నాట్ నెసెసరీ ఇన్ ద ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ టు ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద మినిస్టీరియల్ బెడ్స్ ఆఫ్ మోడీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబుస్ క్యాబినెట్? వారి క్యాబినెట్ మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అక్కర్లేదా? ఓన్లీ ఎస్సీలకు ఇచ్చే రిజర్వేషన్లోనేనా ఈ సామాజిక న్యాయం? అందుకని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను కోరేది ఒకటి, మీకు నిజంగా ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ టు ద సోషల్ జస్టిస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్, మీ ముఖ్యమంత్రి పదవి బీసీ సోదరులకు 1 సంవత్సరం పాటు ఇవ్వండి. అలాగే మీరు నిజంగా ఇఫ్ యు ఆర్ రియల్లీ కమిటెడ్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ జస్టిస్, ముఖ్యమంత్రి పదవి మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మాదిక సోదరులకు 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మాల సోదరులు అయినటువంటి బట్టికి కానీ అలాగే వివేక్కి కానీ 1 సంవత్సరం పాటు ఇవ్వండి. మీకు నిజంగా సోషల్ జస్టిస్ చేయాలనుకుంటే మేము ఎరుపాపులం కాబట్టి చేతకానులం కాబట్టి మాకు పడేసేటటువంటి ఇంగిలి మెతుకుల్లో సోషల్ జస్టిస్ అంటారేంటి సార్? ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు ఇచ్చినటువంటి ఎలక్షన్లో హామీలు ఏమైపోయినాయి? సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ టోల్డ్ దట్ యూ మస్ట్ హ్యావ్ ఏ ఎంపిరికల్ డేటా, క్వాంటిఫైబుల్ డెమాన్స్ట్రేబుల్ డేటా తీసుకుని సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఏ డేటా తీసుకున్నారు? మీకు తెలుసా అసలు చరిత్ర మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ దేశంలో కమ్యూనల్ స్టాటిస్టిక్స్, కమ్యూనల్ సెన్సస్ ఎప్పుడైనా తీసుకున్నారా? అసలు మీరు ఎప్పుడైనా పుస్తకాలు తీసి చదివారా? 1931లో బ్రిటిష్ వాళ్ళు లాస్ట్ అండ్ ఫైనల్గా
మొట్టమొదటిసారిగా ఏ కులం ఎంత అని స్టాటిస్టిక్స్ సెన్సస్ డేటా తీసుకున్నారు. అది తప్ప ఈనాటికి కూడా ఏ కులం ఎంతో ఎవడెంతో ఎవరికి తెలియదు. మీరేదో 2011 గాలి సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకుని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలాగ అమలవుతున్నాయో తెలుసుకోవడం కోసం తీసినటువంటి గాలి డేటాను తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేస్తామంటే ప్లీజ్ బీ సైలెంట్, ప్లీజ్ దిస్ ఈస్ ద సబ్జెక్ట్, నో వన్ కెన్ టెల్ యూ, ప్లీజ్. ఓకే, 2011లో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకుని ఎస్సీ వర్గీకరణ చేయడం ఏంటి సార్? ఇది తప్పు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రులిద్దరూ ఎప్పటికైనా సరే మీరేం చేస్తున్నారో ఒకసారి తెలుసుకోండి. ఇది సామాజిక న్యాయం కాదు, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి తొక్కేసేటటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను కోరేది ఒకటే, ఎక్కడ దేశంలో వర్గీకరణ లేదు, అలాగే మోడీ గారు చేశారు ఇది దేశవ్యాప్తంగా, మోడీ ఇస్ బిహైండ్ దిస్ జడ్జిమెంట్. ఎక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణ లేదు. కాంగ్రెస్ అంటేనే మాలలు అంటేనే కాంగ్రెస్ అనుకున్నటువంటి మీ ప్రభుత్వం వేరే ఇష్యూ లేనట్టుగా అంత తొందరగా చేయాల్సినటువంటి అవసరమేమి వచ్చింది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సోదరుల అంబాను తమిళ సహోదరంಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂದೇ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರರೇ, ಪ್ರಿಯ ಗುಜರಾತಿ ಮಿತ್ರೋ, ಎಲ್ಲರೂ ಕೇಳ್ಕಣಂ. ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. అంబేద్కర్ సాబు పాలిటిక్స్లో కానీ సోషల్ రిఫార్మేషన్ మూవ్మెంట్లో ఉన్నప్పుడు కానీ మన తాత ముత్తాతలు ఈ దేశంలో బతుకున్నప్పుడు కానీ జరగనటువంటి బిగ్గెస్ట్ రాజకీయ కాన్స్పిరసీ మిత్రులారా. भारत के इतिहास में दलित कम्युनिटी पर, दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है भाई बहनों. इसे रद्द किया जाना है. దీన్ని రద్దు చేసి తీరాల్సిందే. యూ మస్ట్ క్యాన్సిల్ ద లాస్ మేడ్ ఆల్రెడీ ఇన్ ద రిగార్డింగ్ ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్. ఇట్ ఈస్ టోటల్లీ ఎగ్నెస్ట్ ద సోషల్ జస్టిస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేసి తీరాల్సిందే. మోడీ అన్న రేవంత్ రెడ్డికి నేను మర్యాదగా చెప్పదలుచుకుంది ఒకటే, మీరు చేస్తుంది తప్పు. మిత్రులారా, ఒక విషయం విలేకరు సోదరులందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ దేశాన్ని రామాలయం, రామ జన్మభూమి పేరుతో ఈ దేశ రాజకీయాన్ని శాసిస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య పట్టణం ఉన్నటువంటి ఫైజాబాద్ ఎంపీ స్థానంలో, జనరల్ ఎంపీ స్థానంలో ఎస్సీలుస్తున్న ఉత్తరప్రదేశ్లో పాసి కులస్తులు అంటారు మిత్రులారా. పందుల పెంపకం వారి యొక్క వృత్తి ఎస్సీ కులస్తుల వారు. నా మధుర నా కాశీ అప్కి బార ఉదేశ్ పాసి, మధుర వద్దు కాశీ వద్దు పాసి వ్యక్తి చాలనేటటువంటి నినాదంతో ఎంపీ జనరల్ స్థానంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ బ్యాకింగ్తో నిలబడితే బీజేపీ ఎస్సీ జనరల్ స్థానంలో ఎస్సీ వాడి చేతిలో ఓడిపోయింది మిత్రులారా. అంతేకాదు, అయోధ్య అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లో ఉన్నటువంటి 5 ఎంపీ స్థానాల్లోని బీజేపీ ఓడిపోయింది. టోటల్గా గత ఎలక్షన్స్తో పోలిస్తే బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అంటేనే బీజేపీ, గెలుపు అంటేనే బీజేపీ అంటేనే ఉత్తరప్రదేశ్ అనేటటువంటి సిచ్యువేషన్లో దరిదాపుగా 28 స్థానాలు అంటే 30 వరకు కోల్పోయింది మిత్రులారా. బీజేపీ బేస్ ఈస్ బీయింగ్ ఎరోడెడ్ ఇన్ దిస్ కంట్రీ. బీజేపీ తన యొక్క స్థానాన్ని ఈ దేశంలో కోల్పోతుంది. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దళితులే, ముఖ్యంగా చమార్లే, మాయావతి వర్గీయులే అనేటటువంటి ఉద్దేశంతో జ్ఞానారు తెరిమా నాంతానాగవెల్లి నాన్న విడమాటే నింగనందాన్ని కాణించటండి నేను అందాన్ని కాణికంబోవా. దిస్ ఇస్ వాట్ ఈజ్ మోడీ. దీనికి అంతటికీ కారణం దళితులే. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోవడానికి మన లిటరల్గా బీజేపీ ఓడిపోయింది మిత్రులారా. ఇదేదో రేవంత్ రెడ్డి, ఇదేదో తెలంగాణ, ఇదేదో లేకపోతే ఆంధ్రప్రదేశ్ సమస్యగా, ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ స్ప్రెడ్ అవర్ ఎంటైర్ ఇండియా. దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి కుట్ర మిత్రులారా, దళిత సోదరులారా. प्रिय गुजराती मित्रों, संभलो आदेश में तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़म दलितों एकता षड्यंत्र करी रहा गुजराती मित्रों देश మొత్తం మీద జరుగుతున్నటువంటి కుట్ర మిత్రులారా. కాబట్టి దీన్ని మనం అంత శాంతియుతంగా గొడవలు వి గో ఫర్ నాన్ వైలెంట్ మూమెంట్, గాంధీ మార్గంలో అంబేద్కర్ వాదాన్ని అనుసరించి పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ వాక్స్ అండ్ మాల్మా. వుడ్ యూ లైక్ టు